హాయ్ ఫ్రెండ్స్, మలయాళంలో రిలీజ్ అయిన ఆది రాత్రి అంటే మధ్యరాత్రి ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. రదీనా దర్శకత్వం వహించిన ఈ సినిమాకి షాజీ మరాద్ కథను అందించారు. షౌబిన్ షాహిర్, నవ్య నాయర్, సన్నీ వేన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. హరీష్, ఝాన్సీ ఇద్దరు పోలీస్ ఆఫీసర్స్. నైట్ డ్యూటీ పడుతుంది ఇద్దరికి. ఆ నైట్ డ్యూటీ చేస్తున్న సమయంలో 11:30 మధ్యలో అన్సర్ అనే వ్యక్తిని తరుముకుంటూ వెళ్తుంది ఝాన్సీ. అయితే అక్కడ ఒక ఊబు ఉంటుంది. అక్కడ వరకు వెళ్ళిన ఝాన్సీకి సడన్ గా అన్సర్ కనపడకుండా పోతాడు. హరీష్ అది ఊబని అందులో పడి చనిపోయి ఉంటాడని వెనక్కి వెళ్ళిపోదామని వెళ్ళిపోతారు. అయితే మర్నాడే అన్సర్ భార్య కంప్లైంట్ ఇస్తుంది భర్త కనపడలేదని. ఈ అన్సర్ ఏమయ్యాడు, అతన్ని చంపారా లేకపోతే నిజంగా అక్కడ ఊబిలో పడి చనిపోయాడా అన్నది తెలుసుకుందాం అనుకుంటారు. మర్నాడు వెళ్ళి చూస్తే ఆ ఊబిని మొత్తం ఇసుకతో కప్పేసి ప్రొక్లైనర్తో దాన్ని పూర్తి చేస్తారు. అందులో అన్సర్ శవం కనబడుతుంది. ఆ తర్వాత అన్సర్ది మర్డరా, ప్రమాదవశాత్తు చనిపోయాడని తెలుసుకోవడం కోసం ఝాన్సీ, హరీష్ సస్పెండ్ అయి ఏం చేశారు అన్నది మిగిలిన కథ. అయితే డివైఎస్పీకి కూడా ఈ కేసుతో పర్సనల్ లింక్ ఉంటుంది. ఆ లింక్ ఏంటి, ఆ లింక్ వలన హరీష్ని, ఝాన్సీని అతను ఎలా హింసించాడు అన్నది సినిమాలో చూపిస్తారు. దర్శకుడు రదీనా బాగానే తీశాడు ఈ సినిమాని. మంచి సినిమాయే, కానీ స్లోగా సాగుతుంది. షౌబిన్ షాహిర్ అతని కుటుంబానికి ఒక ప్రాబ్లం ఉంటుంది. అతనికి ఒక కూతురు ఉంటుంది, కానీ భార్య దూరంగా ఉంటూ కూతుర్ని కలవడానికి అనుమతించదు. అలాగే ఝాన్సీకి ఒక ప్రాబ్లం ఉంటుంది. భర్త భార్య మీద విరక్తి చెంది ఊళ్ళమ్మట తిరుగుతూ ఉంటాడు. ఇలాంటి ఇంట్లో ప్రాబ్లమ్స్ పెట్టుకొని కూడా వాళ్ళు సిన్సియర్గా డ్యూటీ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. అనుకోకుండా అన్సర్ కేసులో ఇరుక్కుంటారు. ఈ రెండు పాత్రల్ని అద్భుతంగా పోషించారు షౌబిన్ షాహిర్, నవ్య నాయర్. నవ్య నాయర్ చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఫస్ట్ సినిమాల కన్నా ఈ సినిమాలోనే అందంగా కనబడుతుంది. అచ్యుత్ కుమార్ డివైఎస్పీ పాత్రలో ఓకే అనిపిస్తాడు, కానీ అతనికి మలయాళం రాక కన్నడ నటుడు అయినందువలన లిప్సింక్ అంతగా జరిగినట్టు కనబడదు. ఇంద్రన్స్ పాత్ర ఓ 2 సీన్లకే పరిమితమైంది. అన్సర్ అలీ పాత్రలో సన్నీ వెయిన్ ఓకే అనిపిస్తాడు. అయితే ట్విస్ట్ ని మనం ముందుగానే కనిపెట్టొచ్చు. అంత పెద్ద బీభత్స ట్విస్ట్ కాదు. ఆత్మీయ పాత్ర కూడా ఓకే అనిపిస్తుంది. ఫోటోగ్రఫీ బాగుంటుంది. రియల్ లొకేషన్స్ లోనే మ్యాక్సిమం తీయడం వల్ల న్యాచురల్ గా అద్భుతంగా అనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఓకే, పర్వాలేదు అనిపిస్తాడు జేక్స్ విజయ్. ఎడిటింగ్ బాగానే ఉంది. అసభ్యకర సన్నివేశాలు ఏం లేవు. ఫ్యామిలీతో కలిసి ఈ సినిమాను చూడొచ్చు. అయితే ఇది ఒక మర్డర్ మిస్టరీ. ప్రస్తుతానికి మలయాళంలో థియేటర్లో రిలీజ్ అయింది. త్వరలో తెలుగులో రావచ్చు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. స్కూల్ బెంచ్ లో ఎంత గట్టిగా ఉందరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు నొప్పి ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?